తమకు నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల. దర్యాప్తు జరుగుతోంది, ఏదో ఒకటి తేలే వరకు అంతా సంయమనం పాటించాలంటూ చెప్పుకొచ్చారు. ఆమె మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన యేసులాగే వాళ్ళందరినీ క్షమిస్తున్నా అంటూ కూడా, అంటే ఇటు జీసస్ క్రీస్ట్ ఎలా అందరినీ క్షమించారో అలాగే మనకు కూడా క్షమిద్దామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆమె ఏమన్నారో చూద్దాం. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not on external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Praise the Lord. రైట్, అది జెసికా పగడాల, ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల కొద్దిసేపటి క్రితం మాట్లాడే నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా లెటర్స్ ఫర్గివ్ యాజ్ జీసస్ ఫర్గివ్ అంటూ కూడా, లెటర్స్ ఫర్గివ్ మనం క్షమిద్దామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. అంటే లెటర్స్ ఫర్గివ్ యాజ్ జీసస్ ఫర్గివ్ అంటూ చెప్పడం. లెటర్స్ ఫర్గివ్ అంటే ఎవరిని క్షమించినట్టు, ఎవరికి సంబంధించి, క్షమాపణకి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, క్షమాపణ విషయంలో ఎవరిని క్షమిస్తున్నట్టుగా భావించాలి ఇక్కడ? ఒకటి సత్యన్, ఈ సబ్జెక్ట్ లో ఒకటి చాలా విషయాలు అయితే కొంత తెర మీదకి వస్తున్నాయి. అయితే తన సతీమణి ఆమె మాట్లాడుతూ మాత్రం కొన్ని విషయాలు అయితే ఓపెన్ గా చెప్పింది. జరిగిన సంఘటన ఏదో జరిగింది, కాకపోతే దీన్ని దేవుడు కూడా కొన్ని ఫర్గాట్ చేస్తాడు. అంటే ఈ ఫర్గాట్నెస్ లో తన భర్త చేసిన విజువల్స్ గురించి మాట్లాడుతుందా, లేదు ఫర్దర్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్ గురించా, లేదు క్రైస్తవ సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇవన్నిటి మీద కొంత ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని. అయితే ఒకటి తను మాత్రం ఎక్కడ ఒకటి రైట్ ఒకటి తప్పుగా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. చాలా క్లియర్ గా ఆమె ఒకటే చెప్తుంది. జరిగిన ఇన్వెస్టిగేషన్, జరిగిన వ్యవహారంలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. ప్రాపర్ గా హ్యాండిల్ కానివ్వండి,
ఈ లోపల కొంత సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ మీద కావచ్చు, కొంత వీళ్ళు సొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దాన్ని ఆపండి అని మాత్రం ఆయన కోరారు. అది చాలా క్లియర్ గా చెప్పారు. ఆ విషయంలో వేరే ఆలోచన ఏం లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైనా జరిగిన పొరపాటు అని అనుకుంటే, అది పొరపాటు అంటే తన భర్త పొరపాటు చేసిరని కాదు, ఇంకొకరి పొరపాటు చేసిరని కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో 7-8 రోజులు మధ్యలో జరిగిన కొంత ఈ డిస్కషన్ లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంత ఉద్రిక్తత వాతావరణంలో చోటు చేసుకున్నాయి. అలాగే తెలంగాణలో కూడా కొంత అదే పరిస్థితి ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. దాంట్లో ఎటువంటి తప్పలేదు. ఆమె క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నారు, ఇష్యూ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, జరుగుతోంది. జరిగే లోపల అనవసరంగా మధ్యలో ఎవరో వచ్చి ఏదో మాట్లాడి, లేదు ఏదో వీడియోస్ వచ్చినాయి అని దాని మీద కాంట్రవర్సీ చేయడం, ఇవన్నీ కొంత ఆపితే మంచిది. జీసస్ కూడా కొన్ని విషయాల్లో శాంతియుతంగా ఉండాలనేది చెప్తారు కాబట్టి నేను అది నమ్ముతాను, కాబట్టి నా భర్త కూడా అదే నమ్ముతాడు, కాబట్టి నేను ఆ విషయం మీదనే కొంత మాట్లాడుతున్నాను. చెబితే వేరే విషయాలు వద్దు అనేది చాలా క్లియర్ గా ఆమె చెప్పింది. తన సహోదరుడు కూడా క్లియర్ గా చెప్పాడు. ఆయన కూడా మాట చెప్తున్నాడు, ఈ ఇష్యూస్ లో మీరు అనవసరమైన ఇష్యూస్ లేకపోవద్దు, లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడొద్దు, ఎవరి పార్టీకి వాళ్ళు తమకు నచ్చిన ఈ డైలాగ్స్ అన్ని మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో బ్లాకర్స్ లో, లేకపోతే డిజిటల్ మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తున్నాయి కదా, అవన్నీ కూడా మీరు ఎందుకు మాట్లాడొద్దు అనేది ఒక సబ్జెక్ట్ సత్యంగా. అంటే